వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నేడు కౌన్సిల్ సమావేశం జరగనుంది. అధికార కాంగ్రెస్లో కొనసాగుతున్న ఆదిపో పంచాయతీ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఈరోజు సమావేశం కానున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, ఈ రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిల్ సమావేశం ఉంది. ఈ సమావేశం పైన రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొంటారు. అయితే పాల్గొన్న తర్వాత మంత్రితో ఈ ఎమ్మెల్యేలు మాట్లాడతారా, ఎటువంటి సంభాషణ ఉంటుంది, కౌన్సిల్ సమావేశం ఎట్లా కొనసాగుతుంది, ఇప్పటికే అధికార కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి ఆధిపత్య పోరు పంచాయతీ నేపథ్యంలో ఈ జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం ఆసక్తికరంగా మారబోతున్నట్టు జిల్లాలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఒకే కార్యక్రమంలో మంత్రి సురేఖ కావచ్చు, నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొతున్న నేపథ్యంలోనే రాజకీయంగా ఎట్లా ఉంటుంది, ఈ కౌన్సిల్ సమావేశం ఎట్లా కొనసాగుతున్న చర్చ అయితే జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రోజు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉంది. కానీ గవర్నర్ టూర్ ప్రోగ్రామ్ తో కావచ్చు, ఇటు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశంతో వాళ్ళు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సమావేశాన్ని రద్దు చేసుకొని కేవలం వరంగల్ జిల్లాలో కొనసాగించేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా రాజకీయ పరిణామాలు మారినటువంటి నేపథ్యంలోనే ఒకే కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కౌన్సిల్ సమావేశంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు సురేఖ పాల్గొతున్న నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా, ఏం మాట్లాడతారు కౌన్సిల్ సమావేశంలో, అదేవిధంగా ఇటు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఆసక్తికరంగా మారుతుందా, లేదంటే సజావుగా కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంటే కూడా జిల్లాలో చర్చ అయితే కొనసాగుతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.